తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ఇతరులు మీకేమి చేయవలెనని మీరు కోరుదురో దానిని మీరును పరులకు చేయుడు. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 12వ వచనము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుని ప్రేమకు పాత్రులకు సహోదరి సహోదరులారా, బలహీనులము మానవ మాతృలమైన మనం ప్రతిరోజు అనేక కోరికలతో వాటిని సాధించుకోవాలని ప్రయత్నిస్తుంటాం. ఎవరైనా సహాయం చేస్తే బాగుండు, వడ్డీకి డబ్బులు ఇస్తే బాగుండు, మనలను ప్రోత్సహిస్తే ముందుకు వెళ్తాం కదా, మనలను ఎవరు ఇబ్బంది పెట్టకూడదు, దూషించకూడదు, శపించకూడదు, దురుసుగా మన ఎడల ప్రవర్తించకూడదు, నన్నుగా గౌరవించాలి, ప్రేమించాలి, ఆదరించాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలి, మంచివారు అనాలి, నా మీద చాడీలు చెప్పకూడదు, అవమానించకూడదు, నా కష్టాలలో విచారంలో తోడుగా ఉంటూ నన్ను ఓదార్చాలి, నన్ను సరైన మార్గంలో నడిపించాలి, నా విజయానికి పునాదిగా ఎవరైనా ఉంటే బాగుండు అని కోరుకుంటాం. కానీ నేను కూడా ఇలాగనే 10 మందికి తోడుగా ఉండాలి అని ఏనాడునూ కోరుకోము. అందుకే ప్రభువు తన మదిలో ఉన్న ఆలోచనను ఈనాటి జీవవాక్యం ద్వారా మన ముందు ఉంచుతున్నాడు. నా అన్నటువంటి అహాన్ని, స్వార్థాన్ని వీడి మనము అన్న తత్వాన్ని అలవర్చుకోవాలని, అందరి బాగోగులను చూడాలని ప్రభువు ప్రకటిస్తున్నాడు. నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్న ఆజ్ఞలో ఉన్న అర్థాన్ని జీవించమని ప్రభువు గుర్తు చేస్తున్నాడు. మనం ఇతరులకు చేస్తున్న తీరును బట్టి మనం కూడా పొందుకుంటామని ఈ వాక్యంలో ఉన్న అర్థం మనకు తేటతల్లమవుతుంది. కావున ముందుగా మనం ఇతరులను గౌరవించుదాం, ప్రేమించడం, ఆదరించడం ప్రారంభించుదాం. దేవుని అనుగ్రహాలకు పాత్రులమగుదాం. ప్రార్థించుదాము. సృష్టి స్థితి లయకారకుడు అయిన మా దేవా, మీరు మాకిచ్చిన ఈ రోజును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మేము మా దైనందిన జీవితంలో స్వార్థం, అసూయ, అహం వీడి ఇరుగు పొరుగు వారిని ప్రేమించి మీ ఆశీర్వాదాలను ప్రేమ, ఆప్యాయత, అనురాగం, విజయం, వివేకం రూపంలో పొందుకునే యోగ్యతను మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.